హలో అందరికీ. ఈ వీడియోలోనైతే నేను స్కిన్ కేర్ చూపిస్తున్నాననమాట. సో, సమ్మర్‌లో మనకి చాలా ట్యాన్ అయిపోతుంది. సో, చాలా ఫేస్ మొత్తం బాగా డల్‌నెస్ అయిపోతుంది. సో, అందుకనేసి ఇంట్లోనే చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఫేస్‌నైతే మంచిగా క్లీన్‌గా చేసుకోవచ్చనమాట. చాలా బాగుంటుంది ఫేస్. ఇప్పుడైతే నా ఫేస్ మీద ఏం లేదు. నేను మేకప్ అలాంటిది ఏమి వేసుకోలే. నార్మల్ స్కిన్నే అనమాట నాదైతే. సో, ఈ వీడియో అయితే ఫుల్‌గా చూడండి. మీకైతే హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో, నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సో, ఇంట్లో ఉన్న చిన్న చిన్న థింగ్స్‌తోనే ఒక్కొక్కసారి మన ఫేస్ మీద ఒక మంచిగా వర్క్ అవుతుందనమాట. సో, పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఏం కొనాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితో మనం అవి బాగా యుటిలైజ్ చేసుకుంటే అవి మంచిగా మన స్కిన్‌కి బాగా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, ఈ వీడియోలోనైతే నేను ఒక 1, 2, 3 స్టెప్స్ చెప్తాను. మీకు ఒకవేళ నచ్చితే మీకు అవి ఒకవేళ వర్క్ అవుతాయి అనుకుంటే మీరు ఫాలో అవ్వండి. సో, నేను చిన్న చిన్నవే మన కిచెన్‌లో ఏవైతే దొరుకుతాయో అవే చెప్తాననమాట. సో, ఏదైతే మీ దగ్గర లేదో దానికి ఆప్షనల్‌గా ఏం యూజ్ చేయాలో కూడా చెప్తాను. సో, ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ అయితే చేయండి. సో, మన ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చాలా ఫ్రీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్‌తో మంచి మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాము మన ఛానెల్‌లో. సో, ఒకసారి అయితే చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ వీడియో ఫుల్‌గా చూడండి. చిన్న చిన్న స్టెప్సే ఉన్నాయి. అవి అదంతా క్లియర్‌గా చూసేయండి. ఆల్రెడీ మీ ఫేస్‌ని లైట్‌గా వాటర్‌తోనైతే క్లీన్ చేసేసుకోండి. సో, ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఒక బౌల్‌లోనైతే టర్మరిక్ పౌడర్ అయితే తీసుకున్నాననమాట. ఇది ఆల్ప్స్ గుడ్‌నెట్స్ వాళ్ళది టర్మరిక్ పౌడర్. సో, ఇది మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఒరిజినల్ కూడా. సో, అందుకని నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ ఇందులోకి మనం ఇంకేమేమి యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. మీ దగ్గర ఉప్తాన్ పౌడర్ ఉంటే ఉప్తాన్ పౌడర్ యాడ్ చేయండి. లేకపోతే మీ దగ్గర ముల్తానీ మిట్టి ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ముల్తానీ మట్టి కూడా చాలా బాగా ఈ సమ్మర్ సీజన్‌లో మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. మనము ఫేస్‌కి పెట్టుకునేటప్పుడు థిక్‌గా కాకుండా లైట్‌గా పెట్టుకోవాలన్నమాట. సో, ఈ 2 యాడ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఈ టమాటోలో మనకి కొద్దిగా దీని గుజ్జు అయితే సరిపోతుందనమాట లైట్‌గా. అండ్ హాఫ్ కట్ చేసుకొని ఇక్కడ ఈ గుజ్జు అయితే సరిపోతుందనమాట. ఈ జ్యూస్ ఈ టమాటోలో నుంచి కొద్దిగా ఈ జ్యూస్ అయితే సరిపోతుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కొద్ది జ్యూస్ అయితే సరిపోతుందనమాట. అండ్ ఇది కొద్దిగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీని తర్వాతనైతే నేను కొద్దిగా హనీ కూడా యాడ్ చేస్తున్నాను. హనీ ఎక్కువ యాడ్ చేయకండి. లైట్‌గా ఒక 2, 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఒక 2, 3 డ్రాప్స్ అయితే సరిపోతుందనమాట. సో, ఇది బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. నేను ఇందులోకి టర్మరిక్, ఉప్తాన్ పౌడర్ అండ్ హనీ అయితే యాడ్ చేసేసాను. మీ దగ్గర ఉప్తాన్ పౌడర్ లేకపోయినా కూడా లైట్‌గా మీరు ముల్తానీ మట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొద్దిగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. స్కిన్‌కి మంచిగా హెల్ప్ అవుతుంది. సో, ఎండలో తిరుగుతాం కాబట్టి కొద్దిగా ఎండలో వెళ్ళే వాళ్ళకైతే ఈజీగా ఎండ వల్ల బ్లాక్ అయిపోతాం కాబట్టి ఇంట్లో చిన్న చిన్న స్కిన్ కేర్ చేసుకుంటే బాగుంటుంది. సో, ఇదైతే మీరు వీక్లీ 2, 3 టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫేస్‌కి అయితే మంచిగా వర్క్ అవుతుందండి. స్కిన్ డల్‌నెస్‌కైనా కానీ, స్కిన్ ట్యాన్ మొత్తం రిమూవ్ చేయడానికి కానీ అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఒకవేళ పింపుల్స్ ఉన్నట్టయితే ఇందులో ఇంకొద్దిగా అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకొని యూజ్ చేయొచ్చనమాట. సో, అలోవెరా జెల్ ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను నేను. అండ్ ఈ స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో ఇది ఫేస్‌కి అప్లై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ నిన్న అప్లై చేసుకున్నాననమాట. అందుకే ఇప్పుడు అప్లై చేసుకోవట్లే. ఇప్పుడు ఇది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి రేపు అలా అప్లై చేసుకుంటాను. ఇది ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో, అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే మన ఫేస్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా బాగుండదనమాట. మరీ ఎక్కువ హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్‌తో ఫేస్ క్లీన్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఒకవేళ మీ స్కిన్ రఫ్‌గా అయిపోయింది, లేదంటే మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. స్కిన్ రఫ్‌గా అయిపోయింది ఇది అప్లై చేసిన తర్వాత అనుకుంటే మీరు అలోవెరా జెల్ అయితే వాడొచ్చు. అలోవెరా జెల్ అయితే కొద్దిగా తీసుకొని మామూలుగా ఇలా రబ్ చేసేసుకోండి ఫేస్ అంతా. సో, మీరు ఒకవేళ ఇందులో ఏ పర్ఫ్యూమ్ కలపని అలోవెరా జెల్ కానీ యూజ్ చేస్తుంటే మాత్రం 10-15 మినిట్స్ అలా ఫేస్ మీద ఉంచుకొని వాటర్‌తో క్లీన్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏ మాయిశ్చరైజర్ అప్లై చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ స్మూతనింగ్, క్లీనింగ్ ఇందులో ఉంటుంది. ఇలా ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు రఫ్‌గా అనిపిస్తే మాత్రమే అలోవెరా జెల్ యూజ్ చేయండి. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ టైప్ అయితే మాత్రం యూజ్ చేయకపోవడమే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఆయిలీ స్కిన్ లేదంటే కొద్దిగా డల్‌గా అనిపించింది ఇది అప్లై చేసిన తర్వాత కూడా అనుకుంటే వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత కూడా అలోవెరా జెల్ కొద్దిగా లైట్‌గా అలోవెరా జెల్‌తో ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండయండి ఫేస్‌కి. సో, మీకు ఒకవేళ పడుతుంది నాకు ఈ అలోవెరా జెల్ అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు ఫేస్‌కి నీట్‌గా అప్లై చేసేసుకోవచ్చు. సో, అప్లై చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసేసుకోవడమే. సో, మంచి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అయితే మన ఛానల్‌లో వస్తాయండి. మన ఛానల్‌లో మంచి మంచి కంటెంట్ మీకు యూస్‌ఫుల్ అయ్యేదే వస్తుంది. సో, ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.
సో మీకు ఒకవేళ మంచి రిజల్ట్ ఉంటే డెఫినెట్‌గా కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీ దగ్గర హల్దీ పౌడరు ఇదే వాడాలి, ముల్తానీ మిట్టి ఇదే వాడాలి, ఉప్తాన్ పౌడర్ ఈ కంపెనీయే వాడాలి అనేది ఏం లేదు. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అదే వాడండి. ఉప్తాన్ పౌడర్ ప్లేస్‌లో ముల్తానీ మిట్టి వాడొచ్చు. అండ్ బేసన్ కూడా వాడొచ్చు. శనగపిండి కూడా వాడొచ్చు. సో మీ దగ్గర ఒకవేళ పసుపు మనం పట్టించింది ఉంటుంది కదా! అది ఉన్నా యూజ్ చేయొచ్చు. లేదంటే నార్మల్‌గా ఒకవేళ మీకు ఇంకేదైనా పసుపు పడుతుంది ఫేస్‌కి అనుకుంటే అది కూడా యూజ్ చేయొచ్చు మీరు. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో నుంచి మనం ఈ సమ్మర్ కేర్ చేసుకోవచ్చనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళా మంచి మంచి వీడియోస్‌తో కలుద్దాం. బాయ్ బాయ్.